ఓ యూట్యూబర్, మిలియన్ల కొద్ది ఫాలోవర్స్, కాని ఒక్కసారిగా కెరీర్ ప్రమాదంలో పడింది. కేవలం 5 రోజుల్లో లక్షల మంది ఫాలోవర్స్ను కోల్పోవడం వెనుక అసలు కథేంటి? ఇది కేవలం ఒక యూట్యూబర్ కథ మాత్రమే కాదు. పాలిటిక్స్, పోలీసులు, అధికారం ఇవన్నీ కలిసిన ఒక డేంజరస్ గేమ్. ఈ మొత్తం వ్యవహారంలో అసలు నిజానిజాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మరి ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఇది కేవలం సోషల్ మీడియాలో జరిగే గొడవేనా, లేకపోతే దీని వెనుక ఇంకేదైనా పెద్ద కథ నడుస్తోందా? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. ఓకే, ముందుగా అన్వేష్ కెరీర్లో ఇంత ఆకస్మికంగా వచ్చిన ఈ పతనం వెనుక ఉన్న కారణాలేంటో చూద్దాం. ఒక్క రోజు 2 రోజులు కాదు, కేవలం 5 రోజుల్లో లక్షల మంది ఫాలోవర్స్ మాయం. ఇది మామూలు విషయం అస్సలు కాదు గదా. దీని వెనకాలే ఖచ్చితంగా ఏదో పెద్ద కథే నడుస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ప్రస్తుతం అన్వేష్ పరిస్థితి చూస్తే 3 వైపుల నుంచి దాడి జరుగుతోందన్నమాట. 1, వ్యూస్ దారుణంగా తగ్గుతున్నాయి. 2, ఫాలోవర్స్ సంఖ్య వేగంగా పడిపోతోంది. ఇక 3, అన్నిటికన్నా ముఖ్యమైనది, పోలీస్ కేసులు. ఈ ఒత్తిడిని అన్వేష్ తట్టుకోగలడా? ఇదంతా కేవలం సోషల్ మీడియా గొడవలతో ఆగిపోలేదు. ఇప్పుడు అసలు కథ మొదలైంది. పోలీసులు రంగంలోకి దిగారు. అరే, వాళ్ళు ఈ విషయాన్ని చాలా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. కేసు ఎక్కడో ఒకచోట కాదు, హైదరాబాద్, విశాఖపట్నం, ఖమ్మం ఇలా పలుచోట్ల కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అంటే ఈ లీగల్ చిక్కులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాయన్నమాట. హైదరాబాద్ పోలీసులు ఇంకో అడుగు ముందుకేశారు. వాళ్లు నేరుగా మెటా అంటే ఇన్స్టాగ్రామ్ వాళ్లని కొన్ని వివరాలడిగారు. అవేంటంటే, అన్వేష్ అకౌంట్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు, ఆ లొకేషన్ వివరాలు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, చివరికి అతను ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఆ యూజర్ మూమెంట్ సమాచారం కూడా. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు దర్యాప్తు ఎంత లోతుగా జరుగుతోందో. ఇక్కడే అసలు విచిత్రముంది. గతంలో ఇదే అన్వేష్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్నే ఇంటర్వ్యూ చేశాడు. కాని ఇప్పుడు చూడండి, అదే హైదరాబాద్ పోలీసులు తనపైనే దర్యాప్తు చేస్తున్నారు. అంటే పర్సనల్ కనెక్షన్స్ వేరు, అధికారిక విచారణ వేరనమాట. ఇప్పటివరకు ఇదంతా ఒక యూట్యూబర్, పోలీసుల మధ్య కథలా అనిపించచ్చు. కాని ఇప్పుడు కథలోకి అతిపెద్ద ట్విస్ట్ ఎంటర్ అవుతోంది. అదే పొలిటికల్ యాంగిల్. ఈ ఒక్క కోణమే ఈ కేసుని లోకల్ ఇష్యూ నుంచి నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళింది. అన్వేష్ తన వీడియోలో వాడిన ఒకే ఒక్క మాట, దేశాన్ని మోసం చేస్తున్నారు, అంతే. ఈ మాట నేరుగా బీజేపీ దృష్టిని ఆకర్షించింది. ఇది కేవలం ఒక ఆరోపణలా లేదు, ఒక సవాల్ విసిరినట్టుగా ఉంది. కేంద్ర రాజకీయాలని, వాళ్ల పాలసీలని టార్గెట్ చేయడంతో ఈ విషయం ఇప్పుడు స్థానిక స్థాయిని దాటిపోయింది. ఏకంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వరకు వెళ్లినట్టుగా వార్తలొస్తున్నాయి. ఇది అన్వేష్కు చాలా పెద్ద సవాల్. సరే, ఇదంతా బాగానే ఉంది. కాని అన్వేష్ ఇండియాలో లేడు కదా, విదేశాల్లో ఉన్నాడు. మరి అతన్ని అరెస్ట్ చేయడం, ఇండియాకి తీసుకురావడం అంత తేలికైన పనేనా? ఇంటర్నేషనల్ చట్టాలు ఏం చెబుతున్నాయి? విదేశాల్లో ఒకరిని అరెస్ట్ చేయాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్. అంత తేలిగ్గా జరగదు. ముందుగా అంతర్జాతీయ చట్టాలను ఎదుర్కోవాలి. ఆ తర్వాత 2 దేశాల మధ్య సరైన అప్పగింత ఒప్పందాలు ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అన్వేష్ ఏ దేశంలో అయితే ఉన్నాడో ఆ దేశం ప్రభుత్వం అరెస్టుకు ఒప్పుకోవాలి. ఇన్ని అడ్డంకులు దాటడం అధికారులకు కత్తిమీద సాములాంటిదే. ఈ లీగల్ చిక్కులన్నీ అన్వేష్కు కూడా బాగా తెలిసినట్టున్నాయి. అందుకేనేమో పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు థాయిలాండ్, మలేషియా లాంటి దేశాల మధ్య కంటిన్యూస్గా తిరుగుతున్నట్లు సమాచారం. ఒకచోట స్థిరంగా లేడన్మాట. సరే, ఇంటర్నేషనల్ చట్టాలు అడ్డుపడుతున్నాయని అనుకుంటున్నాం కదా. కాని ప్రభుత్వం దగ్గర వీటన్నింటినీ దాటగలిగే ఒక పవర్ఫుల్ అస్త్రముంది. అదే ఫైనాన్షియల్ వెపన్, అంటే బ్యాంక్ అకౌంట్స్. అదేంటి అంటారా? చాలా సింపుల్. అన్వేష్ గనక తన ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ని వాడుతూ ఉంటే వాటిని ఫ్రీజ్ చేసే అధికారం ప్రభుత్వానికుంటుంది. ఒక్కసారి డబ్బు ఆగిపోతే ఏ దేశంలోనూ కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అధికారుల చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధం. మరి ఇంత జరిగాక ఈ కథ ఇప్పుడు ఏ మలుపు తీసుకుంటుంది? తర్వాతేంటి? ఈ కేసు భవిష్యత్తును ఏది నిర్ణయించబోతోంది? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ దర్యాప్తు ముందుకు వెళ్తుందా, లేక ఇక్కడతో ఆగిపోతుందా అనేది. చట్టప్రకారం జరిగే విచారణ మీద కన్నా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీసుకునే పొలిటికల్ డెసిషన్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అయితే చివరగా మిగిలే ప్రశ్న ఒక్కటే, ఇదంతా నిజంగా ఒక అరెస్టుకు దారితీస్తుందా, లేకపోతే ఒక గొంతును నొక్కడానికి చేస్తున్న రాజకీయ ఒత్తిడి మాత్రమేనా?
ఈ ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడే ఈ కథకు అసలైన ముగింపు దొరుకుతుంది.